వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ లలితాని మాట్లాడుతూ ఉన్నాను. సో, ఈరోజు ఇంకొక మేజర్ ప్రాబ్లం బరువు. బరువు పెరగడం. గమనించండి, ఒక 15-20 ఇయర్స్ బ్యాక్ మన భారతదేశంలో మనం ఇలా లేమ్మా. చక్కగా ముచ్చటగా ఉన్నాం. చాప కింద నీరులాగా ఈ ఒబేసిటీ వచ్చేసింది. నాకు గుర్తు, నేను ఫస్ట్ ఫ్రాంచైజ్ పెట్టింది 2004లో అమ్మా. అప్పుడు యాక్చువల్గా నేను ఒబేసిటీ గురించి పెట్టాలనుకోలేదు. దాని గురించి సపరేట్గా కోర్స్ చేశాను. నేను న్యూట్రిషనిస్ట్నే కదా, కాబట్టి ఈజీగా పెట్టొచ్చు. కానీ నాకు అది పెద్ద ప్రాబ్లం లాగా అనిపించలేదు. కానీ నా ఫ్రెండ్స్ వాళ్ళ కజిన్ వాళ్ళు కొంతమంది వచ్చి, అక్క మేము తగ్గాలి, మీరు ఎందుకు పెట్టలేదు, ఎవరెవరో పెడుతూ ఉన్నారు అంటే, నేను అక్టోబర్లో స్టార్ట్ చేసి డిసెంబర్లో ఈ ఒబేసిటీ మెషిన్స్ తెప్పించాను అప్పుడు చాలా పాపులర్ మెషిన్స్, ఎంతమంది దగ్గర ఉండేవి. సో నేను కూడా వాళ్ళలాగే గుడ్డిగా ఫాలో అయిపోయాను అప్పుడు. సో చేశాను ఒక 4-5 ఇయర్స్ చేశాను. నెల్లూరులో వాళ్ళు చాలా చక్కగా తగ్గేవాళ్ళు 2006 నుంచి నెల్లూరులో పెట్టాను, హైదరాబాద్లో పెట్టాను. పెట్టడమే ఒబేసిటీతో పెట్టాను. కానీ నాకు హైదరాబాద్లో నాకు అసలు అంత రిజల్ట్ కనిపించేది లేదు. ప్లస్ నాకు అప్పుడు 90 కేజీస్, 100, 120 కేజీస్ ఉండేవాళ్ళు వచ్చేవాళ్ళు. అంటే నేను జెంట్స్కి ట్రీట్మెంట్స్ ఇచ్చేదాన్ని కాదు, ఓన్లీ లేడీస్కే. అంటే నేను నెల్లూరులో అంత వెయిట్ ఎక్కువగా ఉన్న వాళ్ళని చూడలేదు అప్పటి వరకు. గమనించడం మొదలుపెట్టాను, ఎందుకు వీళ్ళు నెల అయితే 1 కేజీ కూడా తగ్గడం లేదు. అన్నీ చేశామని చెప్తారు. తర్వాత చూద్దును కదా, ఒక 5-6 మంత్స్ తర్వాత అందరూ 10:30, 11 అంటే నా దగ్గర చేరిన వాళ్ళు మిడ్ నైట్ బిర్యానీస్ తింటారు. నాకు అప్పటి వరకు అసలు అలా తింటారని కూడా తెలీదు. నేను కూడా అంటే నాకు అంత అప్పుడు సిటీ గురించి తెలియదు సో అప్పుడు డిసైడ్ చేసుకున్నాను, అసలు ఇవ్వాలా వద్దా నేను ఈ ఒబేసిటీ ట్రీట్మెంట్స్ అని చెప్పేసి. కానీ నెల్లూరులో మాత్రం పాపం చాలామంది ముచ్చటగా ఫాలో అయ్యేవాళ్ళు. కొంతమంది వాళ్ళల్లో కూడా ఉండేవాళ్ళు అనుకోండి. అంటే 100 మందిలో వాళ్ళు 10 మంది వేరేగా ఉంటే, ఇక్కడ 100 మందిలో 10 మంది మాత్రమే బాగా తగ్గేవాళ్ళు హైదరాబాద్లో. సో నేను ఒక 5-6 ఇయర్స్ తర్వాత అసలు మెషిన్స్ తీసి పారేశాను ఎందుకంటే నాకు అనిపించింది ఏంటి అంటే, నేను ఏదన్నా ఒక దాంట్లోకి దిగాను అంటే ఆ ప్రోడక్ట్ గురించి కానీ, ఆ విషయం గురించి కానీ, మెషిన్ గురించి కానీ డీప్గా ఇన్వాల్వ్ అయ్యి తెలుసుకుంటానంతా. ఆ మెషిన్స్ చాలా కొంతవరకే పనిచేస్తాయి, కంటి తుడుపు చర్యలనేవి తెలుసుకున్నాను నేను. ఇమీడియట్గా తీసి పారేశాను మెషిన్స్. అంటే ఒక 6-7 ఇయర్స్కి తీసేసాను, కంప్లీట్గా తీసేసాను. కానీ కొంతమంది అలవాటు పడ్డోళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళు మాత్రం బతిమలాడితే 8th ఇయర్ కూడా పెట్టినట్టున్నాను. ఇంకంతే, కొత్త వాళ్ళని మాత్రం చేర్చుకునేదాన్ని కాదు. ఎందుకు చెప్తున్నాను అంటే, ఏదో మిషన్ పెడితే తగ్గిపోతారు, మిషన్ పెడితే బల్జెస్ అన్నీ వెళ్ళిపోతాయి, ఫ్యాట్ కరిగిపోతుంది అనేది అబద్ధమ్మా. సో నేను అలా అబద్ధాలు చెప్తూ వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వలేను. తర్వాత అసలు నేను మిషన్స్ తీసేసిన తర్వాత నా డైట్ సజెస్ట్ చేసేదాన్ని, స్ట్రిక్ట్గా చెప్పేదాన్ని, మీరు నెలకి 1 కంటే 2 కేజీల కంటే తగ్గరు, ఇలా అయితేనే నా దగ్గర ట్రీట్మెంట్ తీసుకోండి, లేకపోతే నేను ఇవ్వను అని చెప్పేదాన్ని. సో దానికి ఇష్టపడే వాళ్ళే వస్తారు. అందుకని నా తర్వాత నేను పెద్దగా ఒబేసిటీ గురించి ఇక్కడ చెప్పను నెల్లూరులో బాగా వస్తారు. ఇక్కడ ఏంటి అంటే ఇమీడియట్గా రిజల్ట్ కావాలి, 2 నెలల్లో కావాలి, 3 నెలల్లో కావాలి. ఎలా సాధ్యమవుతుందా? ఇప్పుడు మీ బాడీలో మీరు 90-100 కేజీస్ ఉంటే ఫ్యాట్ ఉంటుంది, స్టబ్బర్న్ ఫ్యాట్ ఉంటుంది. ఇంకా మీరు నాన్ వెజ్ లాంటివి ఎక్కువ తిని ప్రోటీన్స్, మజిల్ అని చెప్పి తిన్నారు అంటే మజిల్ కూడా ఎక్కువ ఉంటుంది. మజిల్ ఉన్న ఇబ్బంది లేదు మనకి. ఫ్యాట్ ఉందనుకోండి, అది కరగాలి అంటే చాలా రోజులు పడుతుంది. మీరు ఫుడ్ తగ్గించాలి, ఎక్సర్సైజెస్ చేయాలి, ఫైబర్ ఎక్కువ తీసుకోవాలి. ఆ ఎక్సర్సైజెస్ కూడా మరీ ఎక్కువ చేశారు అంటే ఎగ్జాస్ట్ అయిపోతారు. ఒక పర్టికులర్ వేలో చేయాలి, పర్టికులర్ టైంలో చేయాలి. సో ఇలా చాలా ఉంటాయి బరువు తగ్గాలి అంటే. చాలామందికి ఏంటి అంటే అది సరదా అయిపోయింది. ఓ క్రాష్ డైటింగ్ చేశామా, 2 నెలల్లో 10-15 కేజీలు తగ్గామా, అబ్బా తగ్గిపోయామని మురిసిపోతారు. కరెక్ట్గా 2 నెలలకి 15 కాకుండా ఇంకో 2-3 కేజీలు ఎక్స్ట్రా పెరుగుతారు. ఇలా 4-5 సార్లు చేశారనుకోండి, ఇంక మీరు బరువు తగ్గరు మీ బాడీ అడాప్ట్ చేసేసుకుంటుంది దాన్ని. వీళ్ళు ఇంతేలే, ఇంకా ఇట్లా చేస్తూ ఉంటారని. అంటే మన మెదడు తెలుసు కదా, తెలివంతా మన మెదడు నుంచే, అది యాక్సెప్ట్ చేసేసి మిమ్మల్ని ఇంకొక కేజీ బరువు కూడా తగ్గనివ్వదు. ఇది జరుగుతుందా? మీరు ఆలోచించుకోండి. ఎవరైనా ఇలా చేసిన వాళ్ళు నా వీడియోస్ చూస్తూ ఉంటే ఇలానే ఉంటారు.
చెప్తూ ఉంటారు, మేడం మేము ఎంత ట్రై చేసినా ఒక కేజీ కూడా తగ్గం మేడం అనేసి. సో, నేను చాలా గొప్పగా చెప్పుకుంటాను మీరు ఎలా వచ్చినా నేను తగ్గిస్తాను. అంటే నా నాలెడ్జ్ అట్లాంటిది. సిన్సియర్‌గా ట్రీట్మెంట్ ఇస్తాం. ట్రీట్మెంట్ అంటే మీకు మెషిన్ ట్రీట్మెంట్స్ ఏమి ఇవ్వము. ప్లస్ నాది కంపారిటివ్‌గా చాలా తక్కువ నా ఫీస్ కానివ్వండి, నేనిచ్చే ప్రొడక్ట్స్ కానివ్వండి. కొన్ని ప్రొడక్ట్స్ ఇస్తాను. అది కూడా మీ మెటబాలిక్ రేట్‌ని ఇంప్రూవ్ చేసేదానికి, మీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్‌ని తగ్గించేదానికి, మీ గట్ హెల్త్‌ని ఇంప్రూవ్ చేసేదానికి. సో, బేసిక్‌గా ఏంటి అంటే, మీ బ్రెయిన్ నుంచి కొన్ని హార్మోన్స్ కరెక్ట్‌గా రిలీజ్ చేసేలా నేను కొంచెం డైట్ చెప్తాను. సో, దీంట్లో దీనికి చాలా మంచి నాలెడ్జ్ ఉండాలిమ్మా. చాలామంది తగ్గుతారు. కొంతమంది తగ్గడం లేదు అంటే, ఏదో ఒక ఫ్యాక్టర్ వాళ్ళని ఆపుతుంది. అది ఏంటి అనేది మీరు ఎవ్రీ మంత్ నా దగ్గరకొస్తే సెకండ్, థర్డ్ మంత్‌లో తెలుస్తుంది. దాన్ని బట్టి మీకు డైట్ సజెస్ట్ చేస్తాను. మీరు నేను చెప్పింది చెప్పినట్టు కానీ చేశారు అంటే, సంవత్సరంలో 10-15 కేజీలు తగ్గొచ్చు. నేను 3 నెలలకు చెప్పడం లేదు సంవత్సరంలో అని చెప్తున్నాను. ప్లస్ అడ్వాంటేజ్ ఏంటి అంటే, మీరన్నీ తినొచ్చు. ఈవెన్ నాన్ వెజ్ తినొచ్చు, నెయ్యి తినొచ్చు. కానీ క్వాంటిటీ నేను చెప్పినంత తినాలి. టైం కూడా నేను చెప్పినట్టు తినాలి. ఎందుకు అంటే, మన బాడీ అంతా ఒక బయోలాజికల్ క్లాక్ మీద డిపెండ్ అయి ఉంటది సూర్యుడితో పాటు డిపెండ్ అయి ఉంటది. ఉదయాన్నే స్టార్ట్ అవుతుంది మన డైజెషన్, ఈవినింగ్‌కి ఎండ్ అయిపోతుంది. మనం కరెక్ట్‌గా ఆపోజిట్‌లో చేస్తాం. 9కి లేస్తాము, 10:30కి టిఫిన్ తింటాము, 4 గంటలకు లంచ్ చేస్తాము, మళ్ళీ నైట్ 10కి డిన్నర్ చేస్తాము. చూడండి. మీకు నైట్ తిన్నదంతా ఏంటి అంటే, శుభ్రంగా ఫ్యాట్‌లాగా స్టోర్ అయిపోతుంది. మీకు కావాల్సిన న్యూట్రియంట్స్ మాత్రం అందవు. బరువు పెరుగుతారు కానీ నీరసంగా ఉంటారు. అందుకనే టైం చెప్తాను. అంటే మాకు కుదరదు అంటూ ఉంటారు. వాళ్ళకు కూడా కుదిరేలా ఎలా చేయాలో చెప్తాను. ఎందుకంటే నైట్ షిఫ్ట్‌లు వాళ్ళొస్తారు. మేము మధ్యాహ్నం 11:30, 12కి లేస్తాం మేడం. భోంచేసేటప్పటికే 2:30, 3 అవుతది. మీరు 7 గంటలకి తినమంటే మాకు ఆకలేదు అని చెప్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి కూడా నేను గైడెన్స్ ఇస్తాను ముఖ్యంగా నైట్ షిఫ్టులు చేసే వాళ్ళకి, అమ్మాయిలకైతే పీసీఓడి ప్రాబ్లమ్ చాలా ఎక్కువ ఉంటది. ఇలాంటి వాళ్లకు నేను మంచి సజెషన్స్ ఇస్తాను ఎలా ఉండాలి? మీ బాడీని ఎలా మెయింటైన్ చేసుకోవాలి? అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే ఫుడ్డే కదమ్మా! ఈ శరీరం అంతా ఫుడ్‌తోనే తయారైంది. మీరు ఆ ఫుడ్‌ని మాత్రం రాంగ్ వేలో తీసుకుంటే మీరు ఎలా హెల్తీగా ఉంటారు? ఇది మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఓకేనా? సో, నా ఒబేసిటీ ట్రీట్మెంట్ అంటే ఏదేదో ఇచ్చేసి, ఏదేదో మెషిన్స్ పెట్టేసి, మీరు అసలు ఏమి తినొద్దు, ఊరికే ఒక ఇడ్లీ తినండి, సాంబార్ నీళ్ళు తాగండి ఇలా చెప్పము. బాగా తినొచ్చు. కానీ నేను చెప్పిన ఫుడ్ తినాలి. అన్నీ తినొచ్చుమా. ఒక పర్టిక్యులర్ క్వాంటిటీలో మాత్రమే తీసుకోవాలి. ఓకేనా? ఇకపోతే నేను మీకు నీరసం రాకుండా అమ్మాయిలకైనా, అబ్బాయిలకైనా ఎవరికైనా కానీ దీంట్లో కొంచెం స్పెషల్ ఎంజైమ్స్, కొంచెం స్పెషల్ ప్రోటీన్స్ కలిపిన ఫుడ్ తయారు చేశాను ప్రోటీన్ ఇది కూడా పెద్ద అంత కాస్ట్లీ కాదు. కంపారిటివ్‌గా కాస్ట్లీ కాదు. సో, మొత్తం మీకు దీంట్లో లిస్ట్ ఇచ్చేసున్నాను. ఆకలి మీకు లేకపోతే ఆకలి అవ్వడానికి, ఆకలి ఎక్కువ ఉంటే తగ్గడానికి కూడా కలుపున్నాను ఓకేనా? సో, ఇవన్నీ ఉన్నాయి. రోజుకొక 5 స్పూన్లు తీసుకుంటే చాలు. అంటే 25 గ్రామ్స్ తీసుకుంటే చాలు. ఒక్కసారి మాత్రమే తినమని చెప్తాను. ఇకపోతే హెల్త్ టీ. ఇది నా ఓన్ ఫార్ములా ఫ్లోరల్ టీ ఇది. డిఫరెంట్ ఫ్లవర్స్‌తో చేసి ఫ్లవర్ పెటల్స్‌తో చేసిన టీ అన్నమాట. సో, ఇదేంటి అంటే మీ పొట్టను సరిచేస్తుంది. డీటాక్సిఫై చేస్తుంది మీ పొట్టని. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ లేకుండా చూస్తుంది. కాన్‌స్టిపేషన్ లేకుండా చూస్తుంది. పీసీఓడి వాళ్ళకి చాలా మంచిది ఓకే. ఇకపోతే డీటాక్స్ పౌడర్. ఇది ఒక అద్భుతమైన పౌడర్. డీటాక్స్ పౌడరు. మీరు 1 గ్రామ్ ఫస్ట్ స్టార్టింగ్ అయితే 1-1.5 గ్రామే తీసుకోవాలి. ఒక చిన్న స్పూన్‌తో తీసుకోవాలి. నోట్లో వేసుకొని మింగేయాలి. నైట్ పడుకునే ముందనమాట. ఇది కూడా మీకు చక్కగా నిద్ర పట్టేట్టుగా చూస్తుంది. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ పోతుంది. గురక తగ్గుతుంది చాలా వరకు. మెయిన్ పొట్ట తగ్గుతుందా. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ పోయింది అంటేనే పొట్ట 1-2 ఇంచులు వెళ్ళిపోతుంది మీకు నెలకనమాట. సో, దీంతో పాటుగా ఏదైనా లైట్ ఎక్సర్సైజ్ ఒక 45 మినిట్స్ నుంచి 1 అవర్ చేయాలి. నేను చెప్పిన డైట్ ఫాలో అవ్వాలి. ఇంతే సింపుల్. మీరు చక్కగా 1-1.5 కేజీ లేదా 2 కేజీస్ వరకు తగ్గుతారు ఎవ్రీ మంత్. నేను చెప్పినట్టుగా గానీ చేశారు అంటే. ఇది మా ప్రామిస్. ఫ్రాంచైజ్ నుంచి మేమిచ్చే ప్రామిస్ అన్నమాట.
మీరు అబద్ధాలు చెప్తే కూడా నాకు తెలిసిపోతుంది కదా! మాట్లాడతాను కదా మీతో. కాబట్టి నా క్లయింట్స్ అందరూ చక్కగా ఫాలో అవుతారు మా. సో, ఇది బరువు గురించి చెప్పాలనుకున్నాను. మీకేదన్నా కామెంట్స్ ఉంటే, డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. సో, కన్సల్టేషన్ కావాలి అంటే నంబర్స్ ఇస్తున్నాను. దయచేసి నా వాళ్ళని కాంటాక్ట్ చేసే నన్ను కలవండి మా. అలా వచ్చేసారు అంటే నేను కలవలేను మిమ్మల్ని. కొంతమంది అలా చేస్తూ ఉన్నారు. నేనెప్పుడూ ఉంటాను మార్నింగ్ 10:30 నుంచి ఈవినింగ్ 5 వరకు అనుకోని అలా రాకండి. నేను ప్రతిరోజు కలవలేను మా. ఓకేనా? ఇంకో వీడియోలో కలుస్తాను. మీకు ఇంకేదన్నా డిఫరెంట్ టాపిక్స్ మీద కావాలి అంటే కూడా మీరు కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. నేనది ఆహ్, దాని గురించి మాట్లాడడానికి ట్రై చేస్తాను మా. బాయ్ మా. నమస్తే.